హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో నేను క్వార్టర్లీ జిఎస్టీఆర్ 2B ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రీవియస్ ఆల్రెడీ నేను జిఎస్టీఆర్ 2A 2B ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మంత్లీ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసుకోండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జిఎస్టీఆర్ 2B యాక్చువల్గా మంత్లీ మనం జిఎస్టీఆర్ 2B డౌన్లోడ్ చేసుకొని మన బుక్ ఆఫ్ అకౌంట్స్లో ఉండే పర్చేస్ ఫైల్తో రీకన్సిల్ చేసుకుంటూ ఉంటాము. జిఎస్టీఆర్ 2B అంటే ఐటీసీ స్టేట్మెంట్. క్వార్టర్లీ జిఎస్టీఆర్ 2B అనేది 3 months ఒక్కసారి మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది. దాన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? సో ఫస్ట్ మనము గూగుల్ క్రోమ్ పేజ్ కి వెళ్ళి జిఎస్టీ పోర్టల్ ఓపెన్ చేసుకోండి. జిఎస్టీ లాగిన్ అని కొట్టండి మా గూగుల్ క్రోమ్ పేజ్ లో. ఇక్కడ వచ్చి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లాగిన్ తీసుకోండి. ఇక్కడ మీ కంపెనీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ వేసి లాగిన్ అవ్వండి మా. ఇక్కడ రిటర్న్ డాష్ బోర్డ్ కి వెళ్ళాలి. రిటర్న్ డాష్ బోర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ క్వార్టర్ తీసుకోండి. యాక్చువల్ గా 1 year కి మనకి 4 quarters ఉంటాయి. జిఎస్టీఆర్ 2B క్వార్టర్లీ స్టేట్మెంట్ అనేది ఎవ్రీ క్వార్టర్ కూడా మనకు అవైలబిలిటీ ఉంటుంది. క్వార్టర్లీ మనము ఐటీసీ చెక్ చేసుకోవడానికి మన బుక్ ఆఫ్ అకౌంట్స్లో ఉండే పర్చేస్ ఫైల్ తోటి జిఎస్టీ పోర్టల్లో ఆటో పాపులేట్ అయినటువంటి జిఎస్టీఆర్ 2B ఐటీసీ స్టేట్మెంట్ తోటి రెండు రీకన్సిల్ చేసుకొని ఐటీసీ డిఫరెన్సెస్ని కనుక్కుంటూ ఉంటాము. ఎవ్రీ క్వార్టర్లీ ఒకసారి మనకి జిఎస్టీఆర్ 2B డిస్ప్లే అవుతూ ఉంటుంది మా. ఇప్పుడు మనం ఫస్ట్ క్వార్టర్ కంప్లీట్ అయింది. ప్రెసెంట్ మనకి ఏప్రిల్ టు జూన్, జూలై 14th మనకి క్వార్టర్లీ జిఎస్టీఆర్ 2B అవైలబిలిటీ ఉంటుంది మా. ఎవ్రీ క్వార్టర్ కూడా అంతే. జూలై టు సెప్టెంబర్, సెకండ్ క్వార్టర్కి వచ్చి అక్టోబర్ 14th డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది మా. ఇప్పుడు నేను ఫస్ట్ క్వార్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. పీరియడ్ వచ్చి జూన్ తీసుకోండి. సర్చ్ క్లిక్ చేయండి మా. చూడండి, సర్చ్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 1, 2A 2B. 2B ఈజ్ ఐటీసీ స్టేట్మెంట్ మా. ఇక్కడ నుంచి చూడండి, ఆటో డ్రాఫ్టెడ్ ఐటీసీ స్టేట్మెంట్ ఫర్ ద క్వార్టర్. సో ఆటో పాపులేట్ అయినటువంటి ఐటీసీ స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ వ్యూ అని క్లిక్ చేస్తే మీరు చూసుకోవచ్చు. చూడండి, వ్యూ క్లిక్ చేస్తున్నాను. మనకి 3 months యొక్క మన అవైలబుల్ ఐటీసీ, ఎలిజిబుల్ ఐటీసీ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకి. ఇక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ జిఎస్టీఆర్ 3B ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ సమరీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మా. ఇప్పుడు బ్యాక్ టు డాష్ బోర్డ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ జూన్ మంత్ తీసుకుంటున్నాను మా. ఫస్ట్ క్వార్టర్ జూన్ మంత్ తీసుకుంటున్నా. ఇప్పుడు మీరు ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి మా. సో ఐటీసీ స్టేట్మెంట్ క్వార్టర్ 2B డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి జనరేట్ JSNO ఫైల్ టు డౌన్లోడ్, జనరేట్ ఎక్సెల్ ఫైల్ టు డౌన్లోడ్. మీరు ఎక్సెల్ఏ తీసుకోండి. ఇప్పుడు క్వార్టర్లీ కూడా వస్తాయి చూడు. ఇప్పుడు మంత్లీ తీసుకోవచ్చు మీరు కావాలంటే. ఎవ్రీ మంత్ సపరేట్గా, ఏప్రిల్ మంత్ సపరేట్గా, మే మంత్, జూన్ మంత్ తీసుకోవచ్చు. క్వార్టర్ 1 తీసుకున్నా నేను. జనరేట్ ఎక్సెల్ ఫైల్ టు డౌన్లోడ్ క్లిక్ చేశాను. చూడండి, మనకి డౌన్లోడ్ అయింది ఎక్సెల్ ఫైలు. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అయింది. డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేశారంటే మీకు క్వార్టర్లీ జిఎస్టీఆర్ 2B ఐటీసీ స్టేట్మెంట్ డిస్ప్లే అవుతుంది మా. ఇక్కడ చూడండి, మనకి షీట్ ట్యాబ్లో గమనించండి మా ఒకసారి. ఐటీసీ అవైలబుల్ 3 monthsకి మన ఎలిజిబుల్ ఐటీసీ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. సో సెంట్రల్ ట్యాక్స్ ఐటీసీ, స్టేట్ ట్యాక్స్ ఐటీసీ, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఐటీసీ. సో ఇలా మనకి మొత్తం కూడా డిస్ప్లే అవుతున్నాయి చూడండి. 3 months ఇది. ఇక్కడ మీకు B2B సంబంధించినట్టు సపరేట్గా, B2B ఇన్వాయిసెస్ నుంచి మీకు వచ్చిన ఐటీసీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఐటీసీ నాట్ అవైలబుల్ షీట్ క్లిక్ చేశాను. నాట్ అవైలబుల్ ఐటీసీ లేదు. మీకు B2B రెగ్యులర్ డీలర్ ఇన్వాయిస్ నుంచి ఎంత ఐటీసీ వచ్చింది చూడండి. ఇన్వాయిస్లు కూడా డిస్ప్లే అవుతున్నాయి మా. మీ సప్లయర్ డీటెయిల్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. ఏ సప్లయర్ నుంచి మీకు ఐటీసీ వచ్చింది, వాళ్ళ ఇన్వాయిస్ నెంబరు, ఇన్వాయిస్ డేటు, ఇన్వాయిస్ వాల్యూ, మొత్తం డీటెయిల్స్ వస్తాయి కాబట్టి. సో మీకు ఐటీసీకి, మీ జిఎస్టీ పోర్టల్లో ఆటో పాపులేట్ అయిన ఐటీసీకి మీ బుక్ ఆఫ్ అకౌంట్స్లో ఐటీసీ మ్యాచ్ అవ్వకపోతే ఇలా క్వార్టర్లీ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ బుక్ ఆఫ్ అకౌంట్స్ తోటి ఈ ఫైల్ రీకన్సిలేషన్ చేసుకోవచ్చు. మిస్టేక్ ఏదైనా ఉంటే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, B2BA చూడండి, ఇలా ప్రతి ఒక్కటి క్రెడిట్ నోట్లు, డెబిట్ నోట్లు, ISD ఇలా షీట్ ట్యాబ్లో చాలా ఉంటాయి. మీకు ఏ టైప్ ఆఫ్ డీల్ సప్లయర్స్ ఉన్నారో ఆ షీట్ క్లిక్ చేసుకొని మీరు చూసుకోవచ్చు, రీకన్సిల్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ 2Bలో
మంత్లీ వైజ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2B అనేది ఏప్రిల్ మంత్, మే మంత్, జూన్ మంత్ మంత్లీ వైజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే 3 monthsకి ఒకసారి కూడా క్వార్టర్లీ Q1 క్లిక్ చేసుకొని జనరేట్ ఎక్సెల్ ఫైల్ అని క్లిక్ చేస్తే జనరేట్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది. సో మీరు వర్క్ చేసుకునేటప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.